విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. Allot iron ore mines. We won't allow Vizag steel plant strategic sale. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి. ఎక్కడో తెలంగాణలో ఉండే సాయిరెడ్డి కూడా చనిపోయారు దీనికి, జగిత్యాలలో ఉండే సాయిరెడ్డి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర నుంచి అందరూ 30 మంది పైచిలుకు బలిదానాలు జరిగితే అన్ని మతాలు కులాలు, ఏసయ్య దగ్గర నుంచి మస్తాన్ దగ్గర నుంచి తంగెళ్ళ సత్యం దగ్గర నుంచి 30 మంది పైచిలుకు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఆ రోజున. అంటే పోరాటాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్. మీరందరూ నియోజకవర్గం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రాకి ఇది గుండె పట్టింది. ఇది ఎందుకని చెప్తానంటే ఇది ఎప్పుడు మనందరికీ కులాల వారిగా విడిపోయి ఉంటాం, ప్రాంతాల వారిగా ఉప ప్రాంతాల వారిగా విడిపోయి ఉంటాం. ఒక్క విశాఖ ఉక్కే మొత్తం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చప్పుడు కొట్టుకుంటుంది. 2 తరాలు దాటినా కానీ 70 నుంచి ఇప్పటికి ఇది 3వ తరం స్టార్ట్ అయింది. 3వ తరం వచ్చినా కానీ విశాఖ ఉక్కు ఇంకా ఇది మన ఆంధ్రుల హక్కు అని ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు సేకరించారు. దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు. ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాలా. ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి గుడుల్లో ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు, మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు మనకి దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి. ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు. వైజాగ్ మొత్తం, ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్ర అంతా నిలబడ్డారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు. ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు. అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది, నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది. దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకోలేరు మనుషులు. ఒక్క ఓటమి, ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు? ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలు రాకండి, ఇంకెక్కడో చేసుకుంటారు. ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంఈపీవి ఇతను పెట్టి ఎంపీ, వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ 2018లో రౌడీ షీటరే తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది. ధైర్యం ఉంటుందా వీళ్ళు వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా ఇక్కడ? ఒకసారి మీరు ఆలోచించండి.